హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అని ఎగ్జాంపుల్ 14, ఎగ్జాంపుల్ 15, ఎగ్జాంపుల్ 16 మూడు చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లం చెప్పినా కదా, 11th నుంచి 16th వరకు మీకు ఒక ప్రాబ్లం 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. క్లారిటీగా వినండి, బాగానే అర్థమవుతుంది. ఓకే, అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఆ వీడియోని వాచ్ చేయాలనుకుంటే మీకు లింక్ కనపడుతుంది, ఆ లింక్ వాచ్ చేయొచ్చు. అలాగే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో మీరు జాయిన్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ద పాలిటెక్నిక్ కానీ రిజల్ట్ వరకు, అలాగే రాబోయే 10th క్లాస్ కూడా నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్. ఇవన్నీ అర్థం కావాలంటే మీకు 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ 16 కానీ అర్థం కావాలి అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. అలాగనే ఎంత టర్మ్ పాజిటివ్, సమ్ ఆఫ్ ది ఎంత టర్మ్ పాజిటివ్ ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ద ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ అంటే ఏంటి? 1 2 +1 +2 +3 +4 అలా కదా. ఇక్కడ 1000 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంది? 1000 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 మొత్తం కలుపుకుంటా 1000 వరకు కలపాలి. అలా కలిపితే సమ్ ఎంత అనేదే క్వశ్చన్. అర్థమైందా? మొత్తం దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా వినండి. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి 1000 వరకు మనం కలపాలి. దాని ఫార్ములా ఏంది మనకి? Sn = n/2 2a + n-1 × d కదా. లేదా మనకి సింపుల్ గా ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ తెలిసిందనుకో n/2 a + l అని చెప్పడం జరిగింది కదా. మీకు ఫస్ట్ నంబర్ తెలిసినప్పుడు లాస్ట్ నంబర్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఫస్ట్ నంబర్ తెలియక లాస్ట్ నంబర్ తెలియక ఎలాగైనా ఈ ఫార్ములా రెండిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. ఒక విషయం చెప్పాలి, నేనైతే ఇది ఉపయోగిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ S1000. ఓకే, ఇక్కడ 1 + 2 + 3 + 4 + ---999 + 1000. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత మనకి? ఏ ఎంత మనకి? 1 కదా. అంటే ఇక్కడ ఏం కావాలి మనకి? n కావాలి, a కావాలి, l కావాలి. ఓకే, l ఎంత ఉంది? l ఎంత ఉంది? 1000. లాస్ట్ టర్మ్ ఎంత ఉంది? 1000. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1000. అది కూడా n కూడా ఏమవుతుంది? 1000. ఓకే, ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నా చూడండి. ఫార్ములా అయింది ఇప్పుడు Sn = n/2 a + l. మీకు ఈ ఫార్ములా అన్ని అర్థం కావాలనుకుంటే సమ్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్స్ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, n ఎంత మనకి? 1000. n అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దీంట్లో? 1000 టర్మ్స్ ఉన్నాయి. అంటే n ఎంత? 1000/2 ఉంది కాబట్టి 2. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఇది ఫార్ములా మనకి కదా, ఇది ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసిన Sn కనుక్కుంటాం మనం. n అంటే ఎంత వచ్చింది? 1000 నంబర్ ఆఫ్ టర్మ్స్ /2. ఏ ఎంత మనకి? 1 + l అంటే ఏంది? లాస్ట్ టర్మ్. l అంటే ఏంది? లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఎంత? 1000. సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి. 2 1 జా 2 500 జా 1000 లో సగం ఎంత? 500 అంటే ఎంత వచ్చింది? 500. ఇది కలపండి, 1001 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలా? ఇవన్నీ ఇంటూ చేయాలి. బాగా చూడండి, 5తో ఇంటూ చేస్తా నేను. 5 1 జా 5, 5 0 జా 0, 5 0 జా 0, 5 1 జా 5. ఎంత వచ్చింది? 5005 కదా. ఇక్కడ ఎన్ని సున్నాలు మిగిలినాయి? నాకు 2 సున్నాలు మిగిలినాయి. అంటే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఫస్ట్ ఎంత టర్మ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ ఎంత టర్మ్ పాజిటివ్ ఇంటీజర్స్ అసలు సేమ్ ఇది కూడా అంతే. ఎంత టర్మ్స్ అంటే నంబర్లలో కూడండి, ఎన్ని నంబర్లు ఉన్నాయో అన్ని నంబర్లు కూడండి. అసలు నంబర్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. అంటే ఏం రాసుకుంటాం మనం? ఇలా చెప్పడం జరిగింది, 2 + 3 + 4 + 5 + n. n అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అసలు పాజిటివ్ ఇంటీజర్స్ ఎంచగలుగుతాం మనం? ఇంటీజర్స్ అసలు నంబర్ అనేది ఎప్పుడు ఎంచలేం కాబట్టి లాస్ట్ వరకు ఎంత? n. ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే ఫార్ములా ఉపయోగించండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 1 నుంచి 1000 వరకు సమ్ చేయమని చెప్పినారు. ఇక్కడ ఏంటంటే ఎన్ని నంబర్లు ఉన్నాయో ఎన్ని నంబర్లు ఉన్నాయో అన్ని నంబర్లు కూడండి. అసలు ఎన్ని నంబర్లు ఉన్నాయో మనకు తెలుసా? ఎప్పటికీ మనం ఎంచలేము ఎన్ని నంబర్లు ఉన్నాయో పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, అందుకే ఫైనల్ ఏముంది? n ఉంది. ఓకే, ఫార్ములా ప్రకారం ఏ ఎంత మనకి? 1. l ఎంత? n. l ఎంత? n. లాస్ట్ టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కదా, అందుకే n అనుకున్నాం. మళ్ళీ n ఎంత? ఇక్కడ చూడండి, n ఎంత? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? అది కూడా n అవుతుంది కదా, n అవుతుంది. ఇక్కడ చూడండి,
ఫార్ములా ప్రకారం వెళ్ళండి. ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ కదా ఫార్ములా. ఎన్ ఎంత మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్, అది కూడా ఎన్ బై టూ. ఏ ఎంత మనకి ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ ఎన్, ఎల్ ఎంత ఎన్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎన్ బై టూ ఇంటూ 1, ఎన్ బై టూ ఇంటూ అంటే ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఎన్ బై టూ ఇంటూ 1, 10 కోట్లు ఇంటూ 1 10 కోట్లే. 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1 2, 5 ఇంటూ 1 5 కదా. 10 ఇంటూ 1 10. అంటే మనం ఏ నంబర్ తో అయితే 1 తో ఇంటూ చేస్తామో అదే నంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ బై టూ ఇంటూ 1, ఎన్ బై టూ ప్లస్ కాబట్టి ప్లస్ ఎన్ ఇంటూ, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి బాగా చూడండి, ఎన్ బై టూ ఇంటూ 1 ఈక్వల్ టు ఎన్ బై టూ కదా. ఎన్ బై టూ ఇంటూ ఎన్, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ బై టూ. అర్థమవుతుందా? ఎన్ బై టూని ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేస్తున్నా. ఎన్ బై టూ ఇంటూ ఎన్, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ బై టూ కదా. ఎన్ స్క్వేర్ బై టూ. డినామినేటర్ ఏముంది మనకు? కామన్ 2 ఉంది. ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఓకే, దీంట్లో ఏం కామన్ చేయొచ్చు? ఎన్ కామన్ చేయొచ్చు. ఎన్ కామన్ చేయొచ్చు కాబట్టి ఎన్ ప్లస్ ఎన్ కామన్ తీస్తున్నా. ఏంది? ఎన్ కామన్ తీస్తున్నా, ఎన్ బయటికి తీసిన. ఇక్కడ ఎన్ స్క్వేర్ అంటే 2 ఎన్నులు ఉన్నట్టు. ఒక ఎన్ని తీసేస్తే ఎన్ని ఎన్నులు ఉంటాయి? ఒక ఎన్ ఉంటుంది. బై 2 అంటే మనం ఈ ఫార్ములా కూడా వాడచ్చు. ఎన్ ఎన్ బ్రాకెట్ 1 ప్లస్ ఎన్ బై 2. ఓకే గైస్, ఈ ఫార్ములా సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని కూడా ఫార్ములా అనమాట. ఓకే, నోట్ డౌన్. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 15th క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ నంబర్స్ హూజ్ nth టర్మ్ ఈస్ గివెన్ బై an ఈక్వల్ టు 3 ప్లస్ 2n. ఇక్కడ బాగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది కూడా. ఇక్కడ చూడండి బాగా వినండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 24 టర్మ్స్. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థమైతే ఈజీగా ఉంటుంది, ఇదేం పెద్ద విషయం కాదు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 24 టర్మ్స్. ఇక్కడ ఏంది? ఒక ఏపీలో 24 టర్మ్స్ మొత్తం సమ్ము కనుక్కోవాలి. బాగా వినండి. ఫైండ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్. మనకి ఏపీ ఇవ్వలేదు కానీ ఆ ఏపీలో 24 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే ఏపీ సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్మ్ ఏంది? ఎన్ బై టూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా ఫార్ములా మనకి. ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ కి? మొత్తము 24 టర్మ్స్ కి ఎన్ వచ్చేసింది. ఏ కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. ఎన్ ఎంత? ఇప్పుడు 24 టర్మ్స్ సమ్ము కనుక్కోవాలి మనం. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఏపీ తయారు చేసుకొని 24 టర్మ్స్ సమ్ము కనుక్కోవాలి. ఓకే, ఎన్ ఎంత? 24 వచ్చేసింది. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఏమేం కావాలి? ఎన్ కావాలి, డి ఏ కావాలి, డి కావాలి. ఓకే, ఎన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ హూజ్ nth టర్మ్ ఈస్ గివెన్ బై an. ఇక్కడ చూడండి, గివెన్ ద సొల్యూషన్ an ఈక్వల్ టు 3 ప్లస్ 2n. అసలు ఇప్పుడు చూడండి ఏపీ తయారు చేసుకోవాలి. ఈ ఎన్ బదులు 1 2 3. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ నంబర్స్. మనకి నంబర్స్ ఏవో తెలుసు కదా. 1 2 3 4 5 6 7 డాష్ nth టర్మ్. ఈ nth టర్మ్ బదులు మనం నంబర్ సబ్స్టిట్యూషన్ చేయాలి. a1 ఇక్కడ చూడండి ఎన్ ప్లస్ ఎంత వచ్చింది? 1 కదా. 3 ప్లస్ 2. ఎన్ బదులు ఎంత పెట్టాలా? 1. మొత్తం సమ్ చేయండి. 3 ప్లస్ 2 ఎంత వస్తుంది? 2 1 2, మొత్తం 5. a2 కనుక్కొని ఫార్మ్ ఏంది? ఇక్కడ చూడండి 3 2 2, మళ్ళీ ఎన్ని బదులు 2. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, 3 ప్లస్ 2 2 జా 4, మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది? 7 కదా. a3 ఇప్పుడు మళ్ళీ 3 సబ్స్టిట్యూషన్. 3 ప్లస్ 2 ఇంటూ 3, 3 ప్లస్ 6 9 ఎంత వచ్చింది? 5 7 9. అంటే ఏపీ ఏముంది ఇప్పుడు? 5 7 9 డాష్ డాష్. మనం కొన్ని ఒక 3 అనుకుంటే చాలా, ఎక్కువ ఏం అక్కర్లేదు. ఓకే, ఏ ఎంత ఇప్పుడు? 5. డి ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, a2 మైనస్ a1. a2 ఎంత మనకి? 7 మైనస్ 5. 7 లో 5 పోతే 2 కదా. ఆన్సర్ ఎంత వచ్చింది? ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోడానికి ఈజీనా? ఇక్కడ బాగా వినండి. ఈ ఏఎన్ బదులు మనం ఎన్ని బదులు ఒకసారి 1 2 3 అంటే లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఎంత టర్మ్స్ మనము కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోండి. ఎన్ని టర్మ్స్ కి? 24 టర్మ్స్ కి. ఇక్కడ బాగా చూడండి, ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు 2, ఎన్ ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ కి మొత్తం మనం సమ్ కనుక్కోవాల్సింది? 24 టర్మ్స్ కి 24. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సబ్స్టిట్యూషన్ చేయండి. n ఎంత మనకి 24/2. 2 ఇంటూ a ఎంత మనకి 5 ప్లస్ n ఎంత 24 మైనస్ 1 డి ఎంత 2. ఓకే, క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 1 జా 2 12 జా 24 లో సగం ఎంత 12. 5 2 జా 10 ప్లస్ ఇక్కడ చూడండి 24 లో కల్లా 1 పోతే 23 ఇంటూ 2. బాగా చూడండి క్యాలిక్యులేషన్. 10 ప్లస్ 2 3 జా 6 2 2 జా 4. ఓకే, 12 46 ఒక 10 56 ఇంటూ చేయండి. 56 ఇంటూ 12 6 2 జా 12 5 2 జా 10 11 ఇంటూ 6 1 జా 6 5 1 జా 5 2 7 6 ఎంత వచ్చింది 672. అంటే మొత్తం 24 టర్మ్స్ ఎంత ఈ ఏపీలో 672 అన్నమాట. బాగా వినండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఎస్ఎన్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఇదే కదా, సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోని ఇక ఫార్ములా. ఓకే, ఎన్ ఎంత మనకి 24 టర్మ్స్ మొత్తం సమ్ కనుక్కోవాలి. అందుకే బట్టి 24/2. 2 ఇంటూ ఏ ఎంత మనకి 5 ప్లస్ ఎన్ ఎంత 24 మైనస్ 1 2 డిస్టెన్స్ ఎంత 2. క్యాలిక్యులేషన్ 24/2 బట్టి 24 లో సగం ఎంత 12 5 2 జా 10 ప్లస్ 24 లో కల్లా 1 పోతే 23 2 అలాగనే ఉంటుంది. ఇంటూ చేస్తాను 3 2 జా 6 2 2 జా 4. ఓకే, 46 ప్లస్ 10 56 ఈ రెండు ఇంటూ చేస్తే 672. అంటే ఈ ఏపీలో మనకి ఇచ్చిన ఈ కండిషన్ లో మొత్తము 24 టర్మ్స్ ఎంత 672 అన్నమాట. నోట్ డౌన్. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 16 బాగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఏ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీవీ సెట్స్ ప్రొడ్యూస్ 600 sets in the third year and 700 sets in the seventh year, assuming that the production increasing uniformly by fixed number every year, find the. ఇక్కడ చూడండి, ఇది కండిషన్. ఇప్పుడు మనకి 3 క్వశ్చన్లు కనుక్కోవాలి. ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ లో ఎన్ని ప్రొడక్షన్ అవుతుందో కనుక్కోవాలి. ద ప్రొడక్షన్ ఇన్ ద 10th year 10వ సంవత్సరంలో ఎన్ని అవుతుందో కనుక్కోవాలి. టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద 7th year. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ బాగా వినండి, పర్ఫెక్ట్ గానే బాగానే ఉంటుంది. ఇది కూడా సింపుల్ గానే బాగా వినండి. ఏ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీవీ ప్రొడ్యూస్ 600 sets థర్డ్ ఇయర్. 600 sets ఏ సంవత్సరంలో థర్డ్ ఇయర్ లో. అంటే కండిషన్ ఏంది మనకి ఇక్కడ A3 లో కదా, థర్డ్ ఇయర్ అంటే A3 నే కదా. మొత్తం ఎన్ని సెట్లు 600. బాగా వినండి. ఓకే, A3 లో ఎంత 600 అండ్ 700 sets ఇన్ 7th year. 700 సెట్స్ ఎప్పుడు 7th year లో. అంటే A7 ఆన్సర్ ఎంత 700. ఓకే, ఇది కండిషన్. అస్యూమింగ్ ద ప్రొడక్షన్ ఇంక్రీజింగ్ అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది. యూనిఫామ్లీ అంటే స్థిరముగా. ఈ సంవత్సరం ఇన్ని ఒక 2000 అయినాయి అనుకో, వచ్చే సంవత్సరం కూడా 2000 అనమాట. యూనిఫామ్లీ ఒక స్థిరముగా ఉంటుంది అనమాట. బై ద ఫిక్స్డ్ నంబర్ ఎవ్రీ ఇయర్ ఫైండ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఇప్పుడు ఆ 2 కండిషన్ బేస్ చేసుకుని ఇవన్నీ చేయాలి. బాగానండి, ఆ 2 కండిషన్ బేస్ చేసుకుని ఇది చేయాలి. ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ కనుక్కోవాలి. ఏంది ఫస్ట్ ఇయర్ అంటే ఏంది ఏ కనుక్కోవాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియదు, ఏ కావాలి డి కావాలి. ఆ రెండింటితోనే మనం ఏ డి కనుక్కుందాం. ఇప్పుడు గివెన్ ద సొల్యూషన్, గివెన్ ద A3 మొత్తం ఆన్సర్ ఎంత 600 sets. అలాగనే A7 ఎంత మనకి ఇచ్చినది 700 కదా. ఈక్వేషన్ తయారు చేయండి. A3 ఆన్సర్ ఎంత మనకి A + 2D కదా. ఏపీ మామూలుగా మొత్తం ఎన్ని సెట్లు 600 కదా. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ చూడండి, A3 ఇది A7. A7 ఫార్ములా ఏంది A + 6D. మీరు ఫస్ట్ నుంచి వింటనే ఈ ఏపీ గురించి క్లారిటీగా అర్థమవుతుంది, లేకుంటే అస్సలు అర్థం కాదు. చూడండి, ఓకే, ఫస్ట్ నుంచి విని ట్రై చేయండి. A + 6D మొత్తం ఎన్ని సెట్లు 700. ఇక్కడ చూడండి, బాగా చూడండి, నేను సింపుల్ గానే చేస్తాను. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 మనకి ఏ కావాలి. ఇక్కడ ఏంది ఏ కావాలి. మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు, కానీ సింపుల్ గానే చెప్పడానికి చూస్తాం మీకు. ఓకే, సెకండ్ ఈక్వేషన్ సారీ. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ 1. ఈక్వేషన్ 2 ఏముంది, నాకు మైనస్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా సార్లు నేర్పించినాను, ఇది చాలా సార్లు ప్రాబ్లమ్స్ లో చేసినాం మనం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఏముంది A + 2D మొత్తం 702 మైనస్
600 ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ అంటే ఏ లోకల్ ఏవైతే ఏమవుతుంది 0 ఉంటుంది 6d ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2d ఈక్వల్ టు 700 లోకల్ 600 పోతే 100 ఎంత 100 6d లోకల్ 2d పోతే ఎంత 4d 100 ఓకే అంటే d ఈక్వల్ టు 100 బై 4 ఇంటూ ఎస్ నితలు పోతే డివైడెడ్ బై 4 1 జా 425 జా అంటే d వాల్యూ ఎంత వచ్చింది 25 d వాల్యూ ఎంత వచ్చింది 25 వచ్చింది మనం ఇక్కడ d కనుక్కున్నాం పర్లేదు ఇక్కడ a కూడా కనుక్కోవాలి ఇక్కడ ఫైండ్ ఫస్ట్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఏంది ఏ కదా ఏ కనుక్కోవాలి అంటే సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 25 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటా నేను ఈక్వేషన్ 1 ఏముంది నాకు a ప్లస్ 2d ఈక్వల్ టు 600 a ప్లస్ 2d ఈక్వల్ టు 600 ఈక్వేషన్ 1 ఇది d సబ్స్టిట్యూషన్ చేద్దాం a ప్లస్ a కనుక్కొని ఇక మనం ఇదంతా 25 ఈక్వల్ టు 600 25 ఇంటూ a ప్లస్ 25 ఇంటూ 2 50 ఈక్వల్ టు 600 ప్లస్ 15 అవతల పోతే ఏమవుతుంది మైనస్ 15 a ఈక్వల్ టు 600 మైనస్ 50 ఓకే a ఈక్వల్ టు 50 పోతే 600 లో 50 పోతే ఎంత 550 అంటే ఫస్ట్ ఇయర్ ఎంత తయారవుతున్నాయి ప్రొడక్షన్ టీవీలు మొత్తం మొదటి సంవత్సరంలో ఎంత తయారైనాయి 515 సెట్స్ అనేది తయారవడం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ ఎంత 550 ఓకే ఇక్కడతో అయిపోలేదు మనకి కండిషన్ తర్వాత ఏముంది ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ ఏంది 10th ఇయర్ కూడా కనుక్కోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది అయిపోయింది ఇప్పుడు ఎంత ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ ఎంత వచ్చింది ఆన్సర్ 550 వచ్చింది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ ఏంది ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ సెకండ్ ఇది ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ ఇక్కడ చూడండి ఏ 10 కనుక్కొని ఫార్ములా ఏంది మనకి ఏ ప్లస్ అంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఇన్ ద అంటే 10వ సంవత్సరంలో ఎన్ని తయారవుతున్నాయని కనుక్కోవాలి ఓకే ఏ 10 ఈక్వల్ టు ఏ ప్లస్ 9d కదా ఏ ఎంత వచ్చింది మనకి 550 ప్లస్ 9 డి ఎంత వచ్చింది మనకి 25 550 ప్లస్ 25 ఇంటూ 9 25 ఇంటూ 9 ఎంత 9 5 జా 45 9 2 జా 18 ఒక 4 22 ఎంత వచ్చింది 225 వచ్చింది ఓకే మళ్ళీ సమ్ చేయండి 2 5 7 మొత్తం ఎంత వచ్చింది అంటే ఏ 10 మొత్తం ఆన్సర్ ఎంత 775 అంటే 10వ సంవత్సరంలో మొత్తం ఎన్ని సెట్లు తయారవుతున్నాయి 775 సెట్స్ అనేది తయారవుతుంది ఓకే గైస్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద 7th ఇయర్ ఏంది 7th ఇయర్ లో ఎన్ని ప్రొడక్షన్ అవుతున్నాయో కనుక్కోవాలి ఇక్కడ టోటల్ అంటే ఏంది సమ్ అంటే 7 సంవత్సరంలో మొత్తము ఎన్ని తయారు అంటే 7 సంవత్సరాలకి అంటే మొదటి సంవత్సరం నుండి 7 సంవత్సరాలకి ఎన్ని తయారైనవి కనుక్కోవాలి ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనిక ఎస్ఎన్ ఈక్వల్ టు n బై 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా ఓకే ఎన్ ఎంత అవుతుంది నంబర్ ఆఫ్ టర్మ్స్ 7 ఇయర్స్ ఏ ఎంత వచ్చింది మనం ప్రాబ్లం చేసిందాక 515 వచ్చింది కదా డి ఎంత వచ్చింది 25 వచ్చింది ఓకే సబ్స్టిట్యూషన్ చేయండి ఫార్ములాలో నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని సంవత్సరాలు కనుక్కుంటాం 7 టర్మ్స్ బై 2 ఇంటూ ఏ ఎంత మనకి 550 ప్లస్ ఎన్ ఎంత 7 మైనస్ 1 డి ఎంత 25 క్యాలిక్యులేషన్ చేయండి 7 బై 2 ఇంటూ 515 ఇంటూ 5 ఇక్కడ 515 ఇంటూ 2 5 2 0 0 10 11 ఎంత వచ్చింది 11,000 వచ్చింది ఓకే ప్లస్ ఇక్కడ 7 లో 1 పోతే 6 ఎంత వస్తుంది 6 ఇంటూ 25 క్యాలిక్యులేషన్ వల్ల 7 బై 2 ఇంటూ 11,000 ప్లస్ 25 ఇంటూ 6 ఎంత 25 6 6 5 జా 30 6 2 జా 12 ఒక 3 15 ఎంత వచ్చింది 150 వచ్చింది ఓకే క్యాలిక్యులేషన్ చూడండి 7 బై 2 ఇంటూ కలపండి 11,150 ఎంత వచ్చింది 052 11,250 అంటే 11,250 ఓకే ఇక్కడ చూడండి
క్యాలిక్యులేషన్ చేయొచ్చు, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం, మళ్ళీ 7 తో ఇంటూ అంతా కన్ఫ్యూజ్ అవుతుంది మీకే. ఇక్కడ చూడండి, భాగనం చేయండి 2 తో. 2 6 జా 12, 0 మిగులుతుంది 5, 2 2 జా 4, 1 మిగులుతుంది 5, మొత్తం ఎంత 10. ఇక్కడ చూడండి 2 1 జా 2 625 జా క్యాలిక్యులేషన్ చేస్తున్నా చూడండి, 625 డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసిన. మిగిలినది ఏంది నాకు 7 ఇంటూ 625 ఇంటూ చేయండి, 625 ఇంటూ 7, 7 5 జా 35, 7 2 జా 14, 14 15 16 17, 7 6 జా 42, 43 ఎంత వచ్చింది 4375. ఎంత వచ్చింది 4375. ఓకే గైస్, అర్థమైంది కదా. అంటే 7 సంవత్సరాలకు మొత్తం ఎంత తయారవుతుంది, మొత్తం టోటల్ ప్రొడక్షన్ ఎంత 7 years. therefore total production 7th year 4375. అంటే 4375 టీవీలు 7 సంవత్సరాలకు అనమాట. మొత్తం 7 సంవత్సరాలు ఎన్ని టీవీలు తయారైనాయి, 4375 టీవీలు తయారైనమాట. నోట్ డౌన్ గైస్.